కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ దినాన్ని నుంచి మరలా దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాల్ని ధ్యానించబోతున్నాం. ప్రవచనాలు మాత్రమే ధ్యానించబోతున్నాం కనుక దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు, దానిలో ఉన్న ఆ విషయాలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని ప్రభు ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి మరలా దానియేలు గ్రంథంలోని ప్రవచనాలను మరొకసారి మేము ధ్యానించడానికి, దానిలో ఉన్న విషయాలు గ్రహించడానికి మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ఈ లోతైన మర్మాలు అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని, కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత తెచ్చుకుని ఈ ప్రవచనాలు అర్థం చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. కారణం అవి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం అనగా దానియేలు ప్రవక్త గారి కాలం నుండి 2వ రాకడ వరకు జరగబో విషయాలు వారు క్లుప్తంగా మనకి సాదృశ్య రూపంలో వివరించారు. కనుక వీటిని మనం చారిత్రక కోణంలో అర్థం చేసుకోబోతున్నాం. ఆనాటి రాజు నెబుకద్నెజరు. ఆయన యొక్క రాజధాని పేరు బబులోను, రాజ్యం పేరు కూడా బబులోనే. మనకు చరిత్ర చెప్పేది ఏమిటంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బబులోను సామ్రాజ్యం ప్రపంచం అంతటినీ కూడా పరిపాలించింది. మనకున్న చరిత్రక ఆధారాల ప్రకారంగా నెబుకద్నెజరు రాజు గారు క్రీస్తుపూర్వం 605 ఆయన యొక్క పాలన ప్రారంభించారు. ఆయన పాలనలో 2వ సంవత్సరంలో ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఆయనకి ఎంతో కలతను మిగిల్చింది. ఎంతో కలవరం చెందారు. మెలకు వచ్చేసింది, నిద్ర పట్టలేదు. వెంటనే ఆయన మహారాజు కనుక జ్ఞానులు, మంత్రులు, శకునాలు చెప్పేవారు, కల్దీయులు అందరినీ పిలిపించేయమన్నారు. ఆయన ఆజ్ఞది. వెంటనే అది రాత్రి అయినప్పటికీ పిలిపించేశారు. ఈ విషయాలు మనకి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయాన్ని మొదటి నుంచి 29 వచనాల వరకు ప్రార్థనాపూర్వకంగా చదవండి. అనేకమైన అమూల్యమైన విషయాలు ఉన్నాయి. కనుకనే మానవులు ఎవ్వరు కూడా చెప్పలేరు. ఈ అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది నాన్న రాజుగారు అన్నారు, నాకు వచ్చిన కళ నేను మర్చిపోయాను. ఆ కళ చెప్పాలా, కళ యొక్క భావాన్ని కూడా చెప్పాలన్నారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఆ జ్ఞానులందరూ కూడా రాజుగారి యొక్క సముఖానికి వెంటనే వచ్చేశారు. అప్పుడు రాజుగారు అన్నారు, మీరు నాకు వచ్చిన ఆ కళ నేను మర్చిపోయాను, దానిని చెప్పాలా, దాని యొక్క అర్థం కూడా చెప్పాలా. ఒకవేళ అలాగే చేయకపోయినట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా తుత్తునీలుగా చేసేస్తాను. అంటే మిమ్మల్ని అందరినీ కూడా ముక్కలుగా నరికించేస్తాను. మీ యొక్క ఇళ్ళన్నీ కూడా పెంట కుప్పలాగా చేసేస్తాను. అంటే మీ కుటుంబాలను కూడా నాశనం చేసేస్తాను అన్నారు రాజుగారు. ఈ విషయాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో. ఒకవేళ మీరు నా కళను చెప్పి ఆ కళ యొక్క అర్థాన్ని కూడా చెప్పగలిగినట్లయితే మీకు నేను బహుమతులు ఇస్తాను, మిమ్మల్ని ఎంతో హెచ్చిస్తాను, ఘనపరుస్తాను అన్నారు రాజుగారు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో. మరలా ఈ జ్ఞానులందరూ కూడా, శకునాలు చెప్పేవారందరూ కూడా, వారందరూ రాజా మీ కళ చెప్పండి, దానికి వెంటనే మీకు దాని యొక్క భావాన్ని చెప్పేస్తామన్నారు. అప్పుడు మనం అనుకోవచ్చు మానవులుగా, రాజుగారు కళ మర్చిపోయానన్నారు కనుక మరి ఇష్టం వచ్చింది ఏదో ఒకటి చెప్పేయచ్చు కదా. మన సామాన్యమైన భాషలో అంటాం, మనం ఏదో ఒకటి కోసేయచ్చు కదా అంటాం. కొన్ని ప్రాంతాల్లో ఏదో వంకాయ కోత కోసేయచ్చు కదా, కొన్ని ప్రాంతాల్లో సొరకాయ కోత అంటారు. అంటే ఏదోటి చెప్పడానికి, ప్రజలు నమ్మించడానికి చెప్పేది. వారికి ఉన్న అనుమానం ఏమిటంటే రాజుగారింత గొప్పవాడు, ఆయన కళ వచ్చినట్లయితే నిజంగా దాన్ని ఎలా మర్చిపోతారు? సామాన్యులకు కూడా ఏదైనా కళ వచ్చినట్లయితే మర్చిపోం మనం. కానీ రాజుగారు ఇలాగ అంటున్నారు, ఒకవేళ ఆయన మనల్ని పరీక్షించడానికి ఒకవేళ ఈ విధంగా చెప్తున్నారేమో. కనుక మనం ఏది కూడా కల్పించి చెప్పటానికి అవకాశం లేదు అని వారిలో వారు మాట్లాడుకుని ఖచ్చితంగా
రాజా, ఇది ఎవ్వరికి కూడా సాధ్యం కాదు. దానియేలు గ్రంథం 2:10 ఏ మానవుడు కూడా మీరు అడిగినట్లుగా మీ కలను కల యొక్క భావాన్ని చెప్పలేరు. ఇది సాధ్యం కాదు మహారాజా అన్నారు. మనందరికీ తెలుసు, మన ప్రాంతాల్లో ఇప్పటికి కూడా అనేక మంది, ప్రియ సోదరి సోదరుడా, విశ్వాసులై ఉండి కూడా మీరు కూడా బైబిల్లో లేని ఆచారాలను ఇంకా పాటిస్తున్నారా? మానవులకు భవిష్యత్తు తెలుస్తుందా? ఏ జరగబోతుందో మనకు తెలుసా అంటే దానియేలు గ్రంథం 2 మనకి ఎంతో విపులంగా తెలుస్తున్నది ఏమిటంటే, తెలిసిన వారు ఎవరు? దేవుడు ఒక్కరే. కీర్తన గ్రంథం 31:15 31 కీర్తన 15 నా కాలగతులు నీ యొక్క వశములో ఉన్నవి అంటున్నారు కీర్తనాకారుడు. మన కాలము, మన గతి, మనకు జరగబోయే సమస్తం కూడా దేవుని చేతిలో ఉన్నవి. కనుకనే ఆ దినాల్లో బబులోను ప్రపంచమంతట్లో కూడా, ఆ దినాల్లో క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బబులోను ప్రపంచం అంతట్లో కూడా గారడి విద్య గలవారికి ప్రపంచమంతటి కూడా ప్రసిద్ధి. ఇంగ్లీష్లో బెస్ట్ అంటున్నాం కదా, ప్రపంచంలోనే బెస్ట్ అన్నమాట. అలాంటి ఆ జ్ఞానులు, ఆ శకునాలు చెప్పేవారు, ఆ జ్యోతిష్కాలు చెప్పేవారు ఏమన్నారు రాజుగారితో? దానియేలు గ్రంథం 2:10 రాజా, ఏ మానవుడు చెప్పలేడు. మీకు వచ్చిన కల భావాన్ని, మీకు వచ్చిన కళ చెప్పండి, దానికి అర్థం చెప్తాం, అంతేగాని మీకు కళ వచ్చిందో లేదో మేము ఎలా చెప్పగలం? ఏ మానవుడికే తెలియదు అది. దానియేలు గ్రంథం 2:11 రాజా, దేవుడికి తప్ప ఏ మానవుడికి కూడా ఈ విషయాలు తెలియదు. అనగా మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అనే భవిష్యత్తు రహస్యాలు ఎవ్వరికీ కూడా తెలియదు, దేవుడికే తెలుసు. దానియేలు గ్రంథం 2:11 యెషయా గ్రంథం 46:9-10 గమనించినట్లయితే, యెషయా గ్రంథం 46:9-10 గమనించినట్లయితే, దేవునికి అనగా బైబిల్ గ్రంథం చెప్పుచున్న దేవునికి ఆది నుంచి అంతం వరకు సమస్తం కూడా తెలుసు, ఆయనకు మరుగైనది ఏదియూ లేదు. ఎప్పుడైతే ఈ జ్ఞానులు, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన జ్ఞానులు వేరు, వారందరూ కూడా రాజా ఏ మానవుడు కూడా చెప్పలేడు, ఇది అసాధ్యం అని ఎప్పుడైతే అన్నారో రాజుగారికి కోపం కట్టలు తెంచుకుంది. కారణం, వీరందరికీ కూడా ఇళ్ళిచ్చి జీతాలు ఇచ్చి వారిని పెంచి పోషిస్తున్నారు రాజుగారు. మీరు చెప్పలేకపోయినట్లయితే మిమ్మల్ని ఎందుకు పోషించాలి? నేను మీకు ఎందుకు ఈ యొక్క అవకాశాలన్నీ కూడా ఇవ్వాలా, ఈ సదుపాయాలన్నీ కూడా సమకూర్చాలా అనేసి రాజుగారి కోపం వచ్చేసి రాజుగారు వెంటనే ఆజ్ఞ ఇచ్చారు. ఏమని? వీరందరినీ కూడా సంహరించేయండి, బబులోన్లో ఉన్న జ్ఞానులందరినీ కూడా సంహరించేయండి అని రాజుగారి ఆజ్ఞ. రాజుగారు ఆజ్ఞ ఇచ్చినట్లయితే ఇక దాన్ని ఎవరు మార్చగలరు? ఆ బబులోన్లో ఉన్న ఆ జ్ఞానులందరినీ కూడా, శకునాలు చెప్పేవారిని, జ్యోతిష్కాలు చెప్పేవారిని, వారందరినీ కూడా సంహరించడానికి ఆరియోక్ అని ఒక సైన్యాధ్యక్షుడిని ఆయన నియమించేశారు. ఆరియోక్ అనే ఒక సైనికుడిని, రాజుగారి యొక్క అంగరక్షకుడు అనమాట, ఆయన్ని రాజుగారు నియమించారు. ఆయన పని ఏమిటి? జ్ఞానులు ఎక్కడన్నా సరే వారిని పట్టుకుని వారిని సంహరించేయాల. అప్పుడు ఆ యొక్క జ్ఞానుల యొక్క లిస్టులో, జ్ఞానుల యొక్క జాబితాలో దానియేలు గారు, తన యొక్క 3 స్నేహితులు వారు కూడా ఉన్నారు. వారిని కూడా సంహరించడానికి ఆరియోకు వారిని బంధించడానికి వచ్చారు. అప్పుడు ఈ విషయాలు దానియేలు గ్రంథం 2:13-14 మనం గమనిస్తున్నాం. దానియేలు గ్రంథం 2:15 గమనించినట్లయితే, దానియేలు గారు అడిగారు ఆరియోకుని, దేనికి రాజుగారు ఇంత వేగంగా ఇక శాసనం చేశారు, దేనికి జ్ఞానులందరినీ కూడా సంహరించమంటున్నారు, కారణం ఏమిటి అని అడిగారు దానియేలు గారు. అనగా రాజు దగ్గరకు వెళ్ళిన వారు ఆ యొక్క పేరు ప్రఖ్యాతిగాంచిన ఆ జ్ఞానులు అనమాట. అయితే దానియేలు తన స్నేహితులు కూడా ఇటీవలే వారు బబులోన్లో ఈ విషయాలన్నీ కూడా చదివి నేర్చుకున్నారు, పట్టభద్రులై వారు రకరకాల శాస్త్రాల్లో వారు పట్టభద్రులయ్యారు. కనుక వారిని తీసుకువెళ్ళలేదు. మన ఇంగ్లీష్లో జూనియర్స్ అంటాం కదా, జూనియర్స్ని తీసుకువెళ్ళలేదు, ఆ సీనియర్ మోస్ట్ అంటాం. అంటే బాగా వారు దిట్టలు అనమాట. ఆ యొక్క జ్యోతిష్కంలో ఆ విషయాల్లో వారు దిట్టలు అనమాట. వారిని తీసుకువెళ్ళారు. కానీ రాజు ఆజ్ఞ అందరినీ సంహరించేయమన్నారు. ఒట్టి నా ముందుకు వచ్చిన వీరిని మాత్రమే కదా, అందరినీ సంహరించేయండి అన్నారు రాజుగారు. అప్పుడు దానియేలు గారు అన్నారు, నన్ను రాజు దగ్గరికి తీసుకువెళ్ళండి, నాకు కొంచెం సమయం ఇచ్చినట్లయితే నేను తప్పకుండా చెప్తానన్నారు. తక్కిన జ్ఞానులందరూ ఏమన్నారు? దానియేలు గ్రంథం 2:11 ఏ మానవుడు చెప్పలేడు రాజా,
దానియేలు గ్రంథం 2:10-11 వచనాల్లో. ఏ మానవుడు చెప్పలేడు, ఏ మానవుడు కూడా సాధ్యం కాదు ఇది అన్నారు. దానియేలు గారు అంటున్నారు రాజు దగ్గర, అయ్యా నాకు కొంచెం సమయం ఏమండి, నేను చెప్తానన్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనది ఏమిటంటే, తక్కిన వారు ఎవరు కూడా చెప్పలేరు మానవులు అన్నారు. దానియేలు గారు నేను చెప్తానంటున్నారు. కనుక రాజుగారు దానియేలు యవనస్తుడైనప్పటికీ, ఆయన యూదుడైనప్పటికీ ఆయనకు అవకాశం ఇచ్చారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. యవనస్తుల యొక్క సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. వారికి అవకాశాలు ఇచ్చినట్లయితే వారు రాణిస్తారు. రాజుగారు అన్యుడైనప్పటికీ, దానియేలు గారికి యవనస్తుడైనప్పటికీ, యూదుడైనప్పటికీ, తన భాష తన మతం కాకపోయినప్పటికీ దానియేలు గారికి అవకాశం ఇచ్చారు. ఆ విషయాలు మనం కూడా చెయ్యాలా. ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారి ఇంటికి వెళ్ళి తన స్నేహితులు హననయ, అజరయ, మిసాయేలు, వారిని షడ్రక్, మేషక్, అబేద్నెగో అంటున్నాం, అవి బబులోని పేర్లు. వీరు నలుగురు కలిసి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృప కొరకు ప్రార్థించారు. దానియేలు గ్రంథం 2:18 ఈ విషయాన్ని మనం గమనించాలా. అదేమిటంటే, మన యొక్క జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికీ, మన సంఘంలో, మన యొక్క ప్రాంతంలో, మన యొక్క సమాజంలో ఏ సమస్య ఉన్నప్పటికీ మనము ఒక సమూహంగా, ఇంగ్లీష్లో గ్రూప్ అంటున్నాం కదా, ఒక సమూహంగా, ఒక గ్రూపుగా మనం ప్రార్థన చేసినట్లయితే దేవునికి తప్పకుండా ఆ సమూహం, ఆ గ్రూప్ ప్రార్థన తప్పకుండా ప్రభు వెంటనే జవాబిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, తప్పకుండా మనం వ్యక్తిగతంగా ప్రార్థించాలి. ఇంగ్లీష్లో పర్సనల్ ప్రేయర్ అంటాం. కానీ ఇలాంటి సమస్య అందరికీ, దానియేలు గారికి ఒక్కరికే కాదు ఈ సమస్య, తక్కిన వారు అందరికీ కూడా వచ్చింది, జ్ఞానులందరికీ. కనుక ఈయన తన స్నేహితులతో కలిసి ఈ సమస్యను వారితో చర్చించి దాని కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థించారు. దేవుడు జవాబిచ్చారు. అదే రీతిగా ఎస్తేరు రాణి గారి కాలంలో కూడా యూదులందరినీ కూడా సంహరించేయమని మరణ శాసనం వచ్చేసింది. దానియేలు గారికి, తన స్నేహితులకి, జ్ఞానులందరూ కూడా మరణ శాసనం వేసేశారు. రాజుగారు నెబుకద్నెజర్ రాజుగారు మరణ శాసనం వేసేశారు. వారు ప్రార్థించారు, దేవుడు జవాబిచ్చారు. అలాగే ఎస్తేరు రాణి గారు, యూదులందరూ కూడా మరణ శాసనం వేసేశారు రాజుగారు. అప్పుడు ఎస్తేరు రాణి గారు, యూదులందరూ కలిసి మరలా సమూహంగా, ఒక గ్రూపుగా వారు ఉపవాసంతో ప్రార్థించినట్లుగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకు, మన కుటుంబానికి, మన సంఘానికి, మన ప్రాంతానికి ఎటువంటి సవాళ్ళు, ఎటువంటి కష్టాలు వచ్చినప్పటికీ మనము ఒక సమూహంగా, ఒక గ్రూపుగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే, అవసరమైనట్లయితే ఉపవాస ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా దేవుడు కనికరిస్తారు, జవాబిస్తారు. ఆ ఆపద నుంచి మనల్ని తప్పిస్తారు. అదే కదా నినివే పట్టణవాసులందరూ కూడా రాజు మొదలు సామాన్యుడి వరకు గోనె పట్టు కట్టుకుని వారు ప్రార్థించారు. దేవుడు ఆయన పంపించాలనుకున్న శిక్ష ఆయన పంపించకుండా దాన్ని తప్పించారు. కారణం వారు మారుమనసు పొందారు, దేవుని తోటి తిరిగారు. కనుక మనం కూడా ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా, దాన్ని మనం అనుసరించాలా. మత్తయి సువార్త 18:19 ఎవరైనా సరే ఇద్దరు ఒక విషయంలో వారు ఏకీభవించి ప్రార్థించినట్లయితే తప్పకుండా దేవుడు వారి ఇద్దరి మొర ఆలకించి జవాబిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఇద్దరు ఏకీభవించి ఆ విషయం కొరకు, ఉదాహరణకు భార్య భర్తలు, లేదా ఇద్దరు స్నేహితులు, ఇద్దరు సంఘ సభ్యులు, లేకపోతే ప్రక్కనే నివసిస్తున్న ఆ గృహాల వారు, ఇద్దరు ఒక విషయం మీద వారు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసినట్లయితే తప్పకుండా ప్రభు జవాబిస్తానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఎప్పుడైతే దానియేలు గారు తన స్నేహితులు ప్రార్థించారో భారంతో, దానియేలు గ్రంథం 2:19 ఆ రాత్రి వేళ ప్రభువారు దానియేలుకు దర్శనంలో రాజుగారి యొక్క కళ, దాని యొక్క భావాన్ని ప్రభువారు వివరించారు, ప్రభువారు బయలుపరిచారు. చూచారా, ఏ మానవుడికి సాధ్యం కాదన్నారు బబులోను జ్ఞానులు. నిజమే, ఏ మానవుడికి సాధ్యం కానిది. కళ వచ్చిందో లేదో, ఏ కళ వచ్చిందో ఎవరు చెప్పగలరు? ఏ మానవుడికి సాధ్యం కాదది. కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యము. దానియేలు గ్రంథం 2:20 దానియేలు గారు ప్రభువుని స్తుతించారు. కారణం ఆ కళ యొక్క భావాన్ని తెలియజేశారు కనుక వెంటనే దానియేలు గారు దేవుని స్తుతించి మహింపరిచి, అప్పుడు ఆ జ్ఞానులందరినీ కూడా సంహరించేయమని రాజుగారు నియమించిన ఆర్యోకు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఆర్యోక్ గారు, ఈ బబులోను జ్ఞానుల్ని మీరు సంహరించొద్దు, ఈ బబులోను జ్ఞానుల్ని సంహరించవద్దు. చూడండి ఎంత పెద్ద మనసు దానియేలుది. వారిని సంహరించొద్దు అంటున్నారు. అయితే వారు మన భాష కాదు, వారు నా భాష కాదు, వారు వేరే వారు, వారు అన్యులు కనుక
వారందరూ గతించిపోతే బాగుంటుంది, నేనే ఇక ఎంతో బాగుండొచ్చు, పేరు ప్రఖ్యాతులు పొందొచ్చు అనే స్వార్థం దానియేలు గారిలో లేదు. ఆ బబులోను జ్ఞానుల్ని సంహరించొద్దు, ఆపేయండి. నాకు జవాబు వచ్చింది, నేను జవాబు చెప్తాను మీకు, రాజుగారి దగ్గర తీసుకువెళ్ళండి అన్నారు. దానియేలు గ్రంథం 2:25 గమనించినట్లయితే, దానియేలు గ్రంథం 2:25-26 గమనించినట్లయితే, ఆ ఆర్యోకు రాజు అయిన నెబుకద్నెజరు వద్దకు తీసుకువెళ్ళి ఏమన్నారు? రాజా, నేను ఆ చెరపట్టబడి తీసుకొచ్చిన యూదుల్లో ఉన్న ఒక యవనస్తుని నేను కనుగొన్నాను, మీ యొక్క కళ యొక్క అర్థాన్ని ఈయన చెప్తారన్నారు. నిజంగా ఆర్యోకు కనుగొన్నాడా దానియేలు గారిని? కానే కాదు, దానియేలు గారే ఆర్యోకు దగ్గరికి వచ్చి నన్ను తీసుకువెళ్ళి రాజు దగ్గరికి అన్నారు. అంటే ఆర్యోకు చేసింది ఏమిటనమాట? ఆయన రాజుగారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి, రాజుగారి దగ్గర మంచి పేరు తెచ్చేసుకోవాలా అన్నట్లుగా ఆయన నటించాడు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనం కూడా ఏం చేస్తున్నాం? ఎవరో చేస్తారు మంచి పని, ఎవరో చేస్తారు ఒక ఉపయోగకరమైన పని, దానిని మనం చేసినట్లుగా దానికి మనం ఆ క్రెడిట్ మనం తెచ్చుకుంటున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారు, ఎవరైనా ఒక మంచి పని చేసినట్లయితే వారికే ఆ యొక్క క్రెడిట్ ఇవ్వాలి మనం. అంటే వారికే ఆ మంచి పని చేసిన వారినే మనం అభినందించాలి. దానికి మనము ఏదో మనం చేసినట్టుగా బిల్డప్ ఇవ్వకూడదు అనమాట. ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. అప్పుడు రాజుగారు అన్నారు, నీవు నాకు వచ్చిన కళ యొక్క అర్థాన్ని చెప్పగలవా అని దానియేలుని ప్రశ్నించారు. అప్పుడు దానియేలు గారు అన్నారు, దానియేలు గారు 2:27 రాజా, మీరు అడిగిన ఈ ప్రశ్న ఏ మానవుడు చెప్పలేడు రాజా. మీ కళభావాన్ని ఏ మానవుడు చెప్పలేడు, ఏ జ్ఞానియు ఎవ్వరూ చెప్పలేరు మహారాజా. కానీ ఆకాశమందు పరలోకమందు దేవుడున్నారు, ఆయనే చెప్పగలరు, మానవులు ఎవ్వరూ చెప్పలేరు అని ఎంతో విపులంగా దానియేలు గారు చెప్పారు. దానియేలు గారు రాజుగారి యొక్క మెప్పు పొందటానికి, ఆయన దగ్గర బహుమతులు పొందటానికి ఆయన దేవుని యొక్క మాట ప్రస్తావించకుండా, దేవుని గురించి చెప్పకుండా, ఆయనే నాకే ఉంది జ్ఞానం అంతా అన్నట్లుగా ఆయన నటించవచ్చు. అలా చేయలేదు. ఆయన దేవునికే సమస్తమైన మహిమ చెల్లించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మన యొక్క జీవితాల్లో ఏ మంచి మనకు జరిగినప్పటికీ, ఏ మంచి మనలో ఉన్నప్పటికీ, ఏ ఘనత మనకు ఉన్నప్పటికీ, ఏ ఆధిక్యత మనకు ఉన్నప్పటికీ, అవన్నీ కూడా ఎవరిచ్చారు? మనకి దేవుడిచ్చారు. కనుక మనకు మనం నా శక్తితో నేను చేసుకున్నాను, లేకపోతే నాది ఈ యొక్క గొప్పతనం అంతా అని మనం గర్వించకుండా ఆ సమస్తం కూడా దేవునికి మనం మహిమ చెల్లించాలా. అది నేర్చుకోవాలి. మనం దేవునికి మహిమ చెల్లించినట్లయితే, కారణం అవన్నీ కూడా అనుగ్రహించినది దేవుడు. అప్పుడు ఇంకా మనం హెచ్చించబడతాం, ఇంకా దీవించబడతాం. దానియేలు ప్రవక్త గారు అన్నారు, రాజా, జరగబోయే విషయాలు దేవుడు రాజైన మీకు బయలుపరిచారు. కడవరి కాలంలో జరిగే విషయాలు వరకు కూడా, కడవరి కాలం వరకు జరిగే విషయాలు రాజా మీకు ఈ కళ ద్వారా దేవుడు మీకు బయలుపరిచారు అని చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గ్రంథం 2వ క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో నివసించిన నెబుకద్నెజరు రాజు గారు, ఆయన దగ్గర పనిచేసిన దానియేలు ప్రవక్త గారు, వారి కాలం నుంచి 2వ రాకడ వరకు, దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద స్థాపించే వరకు కూడా జరగబోయే విషయాలు క్లుప్తంగా, అన్ని వివరాలు లేవు, క్లుప్తంగా, ఇంగ్లీష్లో అవుట్లైన్ అంటాం, అనగా క్లుప్తంగా ఆ విషయాల్ని సాదృశ్య రూపంలో ప్రభు వివరించారు. ఇవన్నీ కూడా రాజుగారికి తెలియజేశారు. ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అందరినీ కూడా సృష్టించిన వారు దేవుడు. దేవుడు లోకాన్ని అంతటినీ కూడా ప్రేమించారు. కనుకనే నెబుకద్నెజరు రాజుగారు అన్యుడైనప్పటికీ ఆయనకు కూడా దేవుడు ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చారు, ఈ కళనిచ్చారు. కారణం సంఖ్యాకాండం 12వ మొదటి 6 వచనాలు గమనించినట్లయితే, ప్రభువారు ప్రజలతో కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతానన్నారు. ప్రవక్తలతో మాట్లాడారు. ఆ రీతిగా ఈ కడవరి కాల చివరి దినాల్లో కూడా ప్రభువారు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతారు. కళ అంటే మనం నిద్రపోయేటప్పుడు దేవుడిచ్చే వర్తమానం. దర్శనం అంటే మనం మెలకుగా ఉండగానే దేవుని యొక్క దర్శనాన్ని దేవదూత తీసుకొచ్చి చూపిస్తారు. కానీ మన చుట్టూ ఎవరు ఉన్నప్పటికీ వారికి కనిపించదు, వారికి వినిపించదు దేవదూత చెప్పే మాటలు. దీనిని దర్శనం అంటాం. ఆ రీతిగా దేవుడు మానవులతో మాట్లాడుతున్నారు. దానియేలు గారు అన్నారు, రాజా, నాకున్న సొంత జ్ఞానం కాదు ఇది, నాకు మీ వద్ద ఉన్న
ఈ బబులోను జ్ఞానుల కంటే నాకు ఎక్కువ జ్ఞానం లేదు రాజా, కానీ దేవుడు బయలుపరిచారు ఈ విషయాలన్నీ కూడా నాకు. దేనివలన? రాజుగారు మరణ శాసనం వేసేశారు. ఆ మరణ శాసనాన్ని నుంచి తప్పించటానికి దానియేలుని, తన యొక్క స్నేహితుల్ని దేవుడు రాజుగారి యొక్క కళ, ఆ కళ యొక్క భావాన్ని ప్రభువారు వివరించారు. కనుక ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా, ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. అదేమిటంటే ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనకి కూడా అటువంటి మరణ శాసనం వచ్చే ప్రమాదం ఉన్నది. ఎవరు తెస్తారు? తప్పకుండా సాతాను, తన అనుచరులు. దేవునికి విరుద్ధంగా, దేవుని బిడ్డలకు విరుద్ధంగా మరణ శాసనం తెచ్చే ఆ రోజులు అతి సమీపంలో ఉన్నవి. వారు కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే ఆ శాసనాన్ని కూడా తెచ్చే రోజులు అతి సమీపంలో ఉన్నవి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16 నుంచి 18 వరకు వాక్య భాగంలో కడవరి దినాల్లో 666 ముద్రలు వస్తే తప్ప కొనటానికి లేదు, అమ్మటానికి లేదనే దినాలు వస్తాయి. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం, ఇటువంటి గడ్డు దినాలు వచ్చినప్పటికీ దేవుడు ఆయన నమ్ముకున్న వారిని ఆ శ్రమల్లో నుంచి, ఆ మరణం నుంచి తప్పిస్తారు, హెచ్చిస్తారు, ఘనపరుస్తారు. అదే దానియేలు గారి జీవితంలో జరిగింది. కనుక దానియేలు గారు దేవునికే సమస్తమైన మహిమ ఘనత ఇచ్చారు. దానియేలు గారు కొంచెం కూడా ఇది నా జ్ఞానం, నేను చెప్పగలిగాను, నాకున్న శక్తి ఇది, నాకున్న సత్తా ఇది, నేను చెప్పగలను అని ఆయన డంబంగా మాట్లాడలేదు, గర్వించలేదు, తను తాను హెచ్చించుకోలేదు. దేవుణ్ణే హెచ్చించారు, దేవుణ్ణే ఆయన ఘనపరిచారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుని ప్రతి విషయంలో, అది నీకు వచ్చిన ఒక పదవైనప్పటికీ, ఉన్నతమైన పదవైనప్పటికీ, నీకు ఇవ్వబడిన ఒక బాధ్యత అయినప్పటికీ, నీకు ఇవ్వబడిన ఆ డబ్బు అయినప్పటికీ, నీకు ఇవ్వబడిన ఏ ఆధిక్యత అయినా సరే, నీకు ఇవ్వబడిన ఆ చదువు, ఆ జ్ఞానము, నీకు ఇవ్వబడిన పలుకుబడి, ఏది నీకు కలిగినప్పటికీ నీ లోకంలో సమస్తం కూడా ప్రభు కృప వలన, ఆయన ప్రేమ వలన మనకు కలిగినవి. వాటిని మనం ప్రభు మహిమ కొరకు వినియోగించాలా, ప్రభువుకే సమస్త మహిమ ఘనత మనం చెల్లించాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారి జీవితంలో ఈ గొప్ప కార్యాలు ప్రభు చేశారు. ఏ మానవుడు చెప్పలేనిది ప్రభువారు ఆయన బయలుపరిచారు. కారణం, దేవునికి సమస్తం కూడా తెలుసు. జరిగిపోయిన విషయాలు, జరుగుతున్న విషయాలు, జరగబోయే విషయాలు, సమస్త రహస్యం ఆయనకే తెలుసు. కారణం, అవన్నీ కూడా ఆయనే నడిపిస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, వచ్చే కార్యక్రమంలో దానియేలు గారు రాజు యొక్క కళ యొక్క అర్థాన్ని ఏ విధంగా వివరించారు అనే విషయాలు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ప్రార్థనా పూర్వకంగా మీరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానించండి. దానిలో ఉన్న అనేకమైన ఆధ్యాత్మిక గంభీరమైన విషయాలు మనం నేర్చుకుని దాని ద్వారా రెండవ రాకడ తర్వాత ఈ భూమి మీద దేవుని రాజ్యం స్థాపించబడతాది. ఆ వివరాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం దానియేలు గ్రంథ ప్రవచన ధ్యానాల్లో. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు, దేవునికి ఉన్న ఈ గొప్ప శక్తిని మనం గుర్తించి మానవులుగా మనం అల్పులము, మానవులుగా మనకు తెలియనివి అనేక విషయాలు, అనేకమైన భవిష్యత్తు విషయాలు, అనేకమైన రహస్యాలు, అవి మనకు తెలియదు. ఏ మానవునికి తెలియదు, దేవునికే తెలుసు. కనుక దేవునికే సమస్తమైన మహిమ ఘనత చెల్లిస్తూ ఆయనకు లోబడినట్లయితే, ఆయన చిత్తాన్ని మనం అనుసరించినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే, మనం కూడా దానియేలు ప్రవక్త వలె ఈ జీవితంలో దీవించబడతాం. త్వరలో ప్రభు రెండోసారి వస్తారు, మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. కనుక దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయన యొక్క ప్రవచనాలను మనం వాక్యపు వెలుగులో, చారిత్ర కోణంలో అర్థం చేసుకుని దేవునికి యోగ్యులైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మానవులు ఎంతటి జ్ఞానం ఉన్నప్పటికీ, ఎంతటి ప్రావీణ్యత ఉన్నప్పటికీ అనేకమైన విషయాలు మానవులమైన మాకు తెలియదు ప్రభువా. మీకు సమస్తము తెలియను. మీకు లోబడి మీ యొక్క వాక్యాన్ని నమ్మి వాక్యపు వెలుగులో జీవిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తూ మీ రాకడ కొరకు సిద్ధపడి, మీరు రెండోసారి వచ్చినప్పుడు మీ రాకడలో ఎత్తబడి మీతో యుగయుగాలు ఉండే ఆ ధన్యత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మాకు అందరికీ అనుగ్రహించవలసిందని, మీ ప్రత్యేకమైన దీవులను అనుగ్రహించమని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి
ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా మీరు ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే కార్యక్రమంలో దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆఖరు భాగాన్ని 30వ వచనం నుంచి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం ధ్యానించి దానిలో ఉన్న విషయాలు నేర్చుకోబోతున్నాం. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాను. మీకు ఏమైనప్పటికీ మీకు ప్రార్థన అవసరత ఉన్నట్లయితే ఆ ప్రార్థన అవసరత నాతో పంచుకోండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. వచ్చే కార్యక్రమంలో మరికొన్ని విషయాలు దానియేలు గ్రంథం 2వ అధ్యాయం నుంచి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.